హాయ్, నేను మీ జావేద్. ఈ రోజు ఎపిసోడ్లో స్టార్ట్ అవుతూనే కెప్టెన్సీ కంటెండర్ రిలేటెడ్ టాస్క్ అనేది బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఇచ్చేశారు. దీంట్లో భాగంగానే టూ టీమ్స్లో డివైడ్ చేశారు. అండ్ ఆ రౌడీ ముక్కలు లాగా సంథింగ్ ఒక డ్రమాటిక్ అండ్ సినిమాటిక్ లాగా ఒక టాస్క్ అనేది ఇచ్చారు. దాంట్లో ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. సో ఇది చాలా బాగా జరుగుతుంది. ఈ రోజు రేపటి వరకు జరుగుతుంది. తర్వాత రేపు వెనస్డే కాబట్టి కెప్టెన్సీ కంటెండర్స్ ని త్వరగా ఇన్వాల్వ్ చేసేయాలి. తర్వాత వాళ్ళకి మంచి టాస్క్లు ఉంటాయి కాబట్టి సో ఈ రోజు కొంచెం ఓపిక్గా చూడాలి. రేపటి వరకు చూస్తే ఈ రోజు కొంచెం చూడడానికి హిలారియస్ గానే ఉంది కానీ అంత ఎఫెక్టివ్ గా నాకైతే అనిపించలేదు ఎపిసోడ్ మాత్రం. సో రేపు చూడాలి, రేపు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అవుతారు అనేది. ఒకవేళ మోక్ష అంటే కెప్టెన్సీ కంటెండర్స్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 5 స్టార్ లో అవుతారా? మేబీ బోతార్ అవ్వచ్చు, 5 స్టార్ లో అవ్వచ్చు అండ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లో అవ్వచ్చు. బట్ ఎక్కువ ఛాన్సెస్ ఈసారి మాత్రం మళ్ళీ 5 స్టార్ కి ఉంటాయి అని అనిపిస్తుంది. మేబీ వీళ్ళే మళ్ళీ క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో. బట్ మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళు వాళ్ళని తొక్కేసి అయినా ముందుకు వెళ్ళిపోతారు కెప్టెన్సీ కంటెండర్స్ లో. మేబీ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా, ఎందుకంటే దీంట్లో చాలా మంది మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్లు కూడా చాలా మంది ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎగ్జాంపుల్ తనుజ కెప్టెన్ అవ్వలేదు, రీతు కెప్టెన్ అవ్వలేదు. సో వీళ్ళేమి ట్రై చేస్తారా అంటే చూడాలి. ఆశ నార్మల్ గానే జరుగుతుంది ఎపిసోడ్. ఆ మనీ కోసం పడే పాటలు చూస్తున్నాం, దొంగతనాలు కూడా చూస్తున్నాం. సో బట్ రేపు కెప్టెన్సీ కంటెండర్స్ అనేది వచ్చేస్తారు. సో యాక్చువల్గా ఈ రోజు ఎపిసోడ్ నేను బేసిక్గా ఎపిసోడ్ మీద చెప్పాలనుకోలేదు, ఓటింగ్ పోల్స్ గురించి చెప్పాలనుకున్నాను. నిన్న నేను చెప్పాను యాక్చువల్గా మోక్షకి, రమ్య మోక్షకి ఓటింగ్స్ లో అంటే పోల్స్ లో తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఆమె మాటల వల్ల. పోల్స్ లో ఆమెకు ఓటింగ్ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా, అది ముమ్మాటికి నిజమైంది. ఈ రోజు చూస్తే పోల్స్ చూస్తే ద లీస్ట్ పర్ఫార్మర్ గా ఆమె ఉన్నారు. ఆమెకు వచ్చిన పోల్స్ మిగతా వాళ్ళకన్నా చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి. సో పర్సంటేజ్ మాత్రం సింగిల్ డిజిట్ లోనే ఉంది. సో ఈమె కానీ ప్రజలని, బిగ్ బాస్ వ్యూవర్స్ ని ఆకర్షించడం చేస్తే, మేబీ అలా చేయడం వల్ల, ఆకర్షింపజేయడం వల్ల మేబీ పోల్స్ ఓటింగ్స్ అనేవి పెరగవచ్చు. బట్ బేస్డ్ ఆన్ ద హర్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్, అంతగా ఒక వైల్డ్ స్టామ్ అన్నారు కదా, ఆ వైల్డ్ స్టామ్ ని బీట్ చేసే వైల్డ్ ఫైర్ ఆమెలో కనిపించలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆమె మాట్లాడి కొంచెం ఆక్వర్డ్ గా అనిపించాయి. ఇవి యాక్చువల్గా ఫ్యామిలీ రిలేటెడ్ ఆడియన్స్ మాత్రం ఇవి అస్సలు నచ్చదు. ఈమెకు అసలు ఓట్లే వేరు వాళ్ళైతే. సో ఆమె మాటల వల్ల ఆమెకు ఓట్లు అనేది చాలా తక్కువగా పోలవుతున్నాయి. ఈ రోజు మాత్రం అది అచ్చు గుద్దినట్టు, చెప్పింది నిజమైనట్టు అనిపిస్తుంది. పోల్ చూస్తే ఆమెకు సింగిల్ డిజిట్ పర్సంటేజ్. ఆమె ఎంత ఫేమస్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నామినేషన్ లోనే ఆమె ఇంత తక్కువ ఓట్స్ పోల్ చేయడం అనేది ఆమెకు, మేబీ మిగతా వాళ్ళని చూస్తే మిగతా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ని మాత్రం బీట్ చేసే ఛాన్స్ అస్సలు ఏం లేదు. ఒక్క ఓట్ కూడా ఎక్కువ తెచ్చుకోలేదు వాళ్ళని బీట్ చేసే. మేబీ వైల్డ్ స్టామ్ లోనే, 5 స్టామ్ లోనే వాళ్ళని బీట్ చేయొచ్చు. మేబీ అది కూడా కనిపించట్లేదు బేస్డ్ ఆన్ టుడేస్ పోల్స్. మేబీ రేపు ఎల్లుండి కూడా చూడాలి, ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈసారి ఛాన్సెస్ ఏంటంటే టాప్ లో ఉన్న వాళ్ళని ఎవ్వరు టచ్ చేయలేరు. ఎందుకంటే ఫస్ట్ ఈసారి కూడా టాప్ లో తనుజానే ఉంది ఈసారి కూడా. సో తనుజాని టచ్ చేయాలంటే చాలా కష్టం. సో ఎందుకంటే నిన్న నామినేషన్స్ లో కూడా రమ్య అండ్ తనుజ అండ్ రమ్య చేశారు కాబట్టి ఆ ఓట్స్ పోలింగ్ లో కూడా ఆమె అన్న మాటలు, రమ్య అన్న మాటలు, యాక్చువల్గా చెప్పాలంటే తనుజ మీద చెప్పిన మాటలు అయితే ఇప్పటికీ ఎందుకు ఇలా మాట్లాడింది, ఎంత ఆక్వర్డ్గా ఎందుకు మాట్లాడింది, ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అని కూడా గమనించకుండా. యాక్చువల్గా కొంతమంది అంటారు మిగతా బిగ్ బాస్ లో, అంటే వేరే స్టేట్ లో ఉన్న బిగ్ బాస్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయంటే, మన స్టేట్ లో, మన సౌత్ ఇండియాలో బిగ్ బాస్ షోస్ లో మాత్రం కొంచెం ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ అనేది ఎక్కువ కనబడుతుంది. వల్గారిటీ అనేది తక్కువ ఉంటుంది, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఆంక్షలు ఉంటాయి అనమాట. సో దాన్ని దాటి వెళ్ళకూడదు. సో మన హౌస్ మేట్స్ కూడా అలానే ఉంటారు, మనలాగే ఉంటారు. యాక్చువల్గా వాళ్ళలాగా ఉండరు కదా. సో ఇంత మంచి దాంట్లో అంత వల్గారిటీగా వాళ్ళ మాటలు యూజ్ చేయడం అనేది చాలా తప్పు. సో దానివల్ల ఈరోజు ఆమెకు ఓట్స్ తక్కువ పోలయ్యాయి అని కూడా చెప్పొచ్చు. ఇంకా రేపు ఎల్లుండి ఆ తర్వాత రోజు ఉంది కాబట్టి మేబీ బై ఛాన్సెస్ ఒకవేళ ఈ రోజు పర్ఫార్మెన్స్, రేపు పర్ఫార్మెన్స్, ఒకవేళ మోక్ష కానీ కెప్టెన్సీ కంటెండర్ అయినా కెప్టెన్సీ దక్కించుకున్నా తిరుగులేదు అనిపిస్తుంది యాక్చువల్. ఎందుకంటే
ఆమె పెట్టే ఎఫర్ట్స్ చూసి ఆ ఎఫర్ట్స్కి ఓట్స్ అనేది ఎక్కువ వస్తాయి. క్యాప్టెన్సీ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు క్యాప్టెన్సీ రేస్లో కానీ మంచిగా ఆడి దాన్ని గెలుచుకుంటే మాత్రం వాళ్ళని వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలకి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి చాలా మంది బయట నుంచి ఫ్యాన్స్ అంటారు, ఆడియన్స్ దగ్గర వీళ్ళు ఒక బకెట్ ఆఫ్ ఓట్స్ని దక్కించుకోగలరు. సో ఈమె దాన్ని కానీ ఆలోచించి మేబీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా ఉంటుందేమో, బట్ క్యాప్టెన్సీ కోసం ఎవరైనా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఎవరికైనా దక్కించుకోవాలనే ఎఫెక్ట్తోనే ఆడతారు. అది మోక్ష కానీ ఆడితే మేబీ బై ఛాన్సెస్ షీ విల్ బి ది మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఇన్ బిట్వీన్. అంటే ఈ వైల్డ్ ఫైర్ ఉన్నారు కదా, ఈ ఫైవ్ స్టామ్ వాళ్ళల్లో మేబీ ఈమెకు ఓట్స్ ఎక్కువ తెచ్చుకునే ఛాన్సెస్ మేబీ ఉంటాయి. సో బట్ మన ఓల్డ్ కంటెస్టెంట్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని బీట్ చేసే అంత స్టామినా మాత్రం ఈమెకు లేదు ఓటింగ్స్లో అనేది నా స్పెసిఫిక్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ హర్ పర్ఫార్మెన్స్. ఈ రోజు మాత్రం ఏమైనా గట్టిగా ఆడితే మాత్రం మేబీ ఛాన్సెస్ ఉంటాయి, నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆమె అది అలా ఆడితే క్యాప్టెన్సీ కానీ తెచ్చుకుంటే గ్యారంటీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రమ్య విల్ బి ఇన్ ద లీస్ట్ టుడేస్ పోల్ యాక్చువల్లీ. తర్వాత కళ్యాణ్ ఏంటంటే రోజు రోజుకి వీక్స్ గడిచే కొద్దీ స్ట్రాంగ్ అయిపోతాడు ఓటింగ్ పోల్స్లో. అండ్ దివ్య కూడా, అంటే కళ్యాణ్ అంత స్ట్రాంగ్ అవ్వట్లేదు కానీ దివ్య కూడా కొంచెం అటు ఇటుగా కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంది పోలింగ్స్లో. అంటే అంటే ఈసారి నామినేషన్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నారు కాబట్టి సో మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఎక్కువ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేబీ అది అడ్వాంటేజ్ తీసుకొని దివ్య ఈసారి ఈ వీక్లో కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత ఇంకేముంది, తర్వాత రమ్య మోక్ష గురించి. సో రమ్య మోక్షకి ఈసారి ఈ వీక్ కానీ గండం గడిస్తే నెక్స్ట్ వీక్లో కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఈ వీక్లోనే ఆమె ఆడియన్స్ ఒక ఓట్స్ని దక్కించుకోగలగాలి, కెప్టెన్సీలో ఆడాలి. సో చూద్దాం ఆడియన్స్ ఏమనుకుంటున్నారో, ఏమి రిజల్ట్ ఇవ్వబోతున్నారు రమ్య మోక్షకి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఆమెను హౌస్లో నుంచి బయటికి పంపించడానికి ఆలోచిస్తారా అనేది ఇంకా 3 days ఉన్నాయి. 3 days చూద్దాం. మళ్ళీ రేపు కూడా ఓటింగ్ పోల్స్ చూసుకున్నా ఈ వీక్ పోల్స్ పోటింగ్ మాత్రం చాలా స్పెసిఫిక్గా డీటెయిల్గా చెప్తాను మీకు ఇంకా, ఎందుకంటే అంత మ్యాటర్ ఉందన్నమాట ఈసారి పోలింగ్స్లో. ఎపిసోడ్లో కన్నా పోలింగ్లో ఎక్కువ మ్యాటర్ ఉంది. సో యాక్చువల్గా ఈ వీక్ కూడా అంతే, ఆ గేమ్ అయిపోద్ది, ఎవరో ఒకరు క్యాప్టెన్ అయిపోతారు, దాంట్లో చెప్పుకోదగ్గ ఏం లేదు. కానీ పోలింగ్స్లోనే ఉంది. పోలింగ్స్ అనేది మీకు స్పెసిఫిక్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను మీకు ఒక ఐడియా కోసం. సో అందుకే మీకు ఇష్టమైన వాళ్ళకు త్వరగా ఓట్స్ అనేది వేయండి. ప్రతిరోజు ఓట్స్ వేస్తూ ఉంటే మీ ఇష్టమైన వాళ్ళు అక్కడే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ రోజుతో తనుజ విల్ బి ద టాప్ 5 కంటెస్టెంట్. ఆమె కంపల్సరీ టాప్ 5లో కంపల్సరీ ఉంటారు. మేబీ ఉమెన్స్లో ఈసారి కెప్టెన్ కప్పు కొడితే, బిగ్ బాస్ కప్పు కొడితే అది తనుజానే, గ్యారంటీ. అది తనుజానే కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇమాన్యుయల్ కూడా టాప్ 5 కంటెస్టెంట్ అయిపోయారు. సో వీళ్ళిద్దరు తనుజ అండ్ ఇమాన్యుయల్ టాప్ 5 కంటెస్టెంట్స్. అది ఇంకా దానికి ఫుల్ స్టాప్ పడిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఓటింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇమాన్యుయల్ ఎక్కువగా ఓటింగ్స్లోకి రాలేదు, బట్ ఓటింగ్స్లో ఒకసారి రావాలి. వస్తే కూడా ఇమాన్యుయల్కి నాకు తెలిసి అతను ఆడే విధానానికి, హౌస్లో ఉండే ఆయన ప్రవర్తనకి ఆయన కూడా టాప్ 5 కంటెస్టెంట్ అని అనిపిస్తుంది నాకు. దాట్స్ ఇట్. ఈరోజు ఈ వీడియో అంతే. రేపు మళ్ళీ పోల్ చూద్దాం. పోల్ చూసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్స్ త్వరగా వేసేయండి. దాట్స్ ఇట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.